మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి విశ్వంబరం పోస్టర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందని చెప్పాలి. ఒక పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ మూవీని తలదన్నే విధంగా ఈ మూవీలో ప్రెసెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ అయితే అద్భుతంగా కుదిరింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీతో ఎంతటి బ్లాక్ బస్టర్ మెగాస్టార్ పుట్టాడు, ఇప్పుడు అంతకు మించినటువంటి బ్లాక్ బస్టర్ పడదు. వశిష్ఠ ఎటువంటి ప్లానింగ్ చేశాడో తెలియదు కానీ కంటెంట్ పోస్టర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండింది. ఇంతకు ముందు రిలీజ్ చేసినటువంటి చిన్న టీజర్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ పోస్టర్ కానీ అద్భుతంగా ఉన్నాయి. సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా భారీ స్థాయిలో పెంచేశాడని చెప్పాలి. వశిష్ఠ ఈ మూవీతో ఒక పెద్ద అద్భుతం చేయబోతున్నాడు అని అయితే ఈ మూవీకి పోస్టర్ చూస్తేనే ఇట్టే అర్థమైపోతుంది. సోషియో ఫాంటసీ మూవీలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వశిష్ఠ ఈ మూవీతో మరో అద్భుతం చేయబోతున్నారు. మూవీలో ఉండే గ్రాఫిక్స్ మాత్రం అత్యద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ మూవీ అయితే ఎస్పెషల్లీ సంక్రాంతికి అయితే రిలీజ్ చేసే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. మూవీ యొక్క షూటింగ్ అయితే ఇంకా కేవలం 5% మాత్రమే మిగిలిందని అయితే ఒక టాక్ అయితే బయటకు వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా కేవలం 5% మాత్రమే మూవీ యొక్క బ్యాలెన్స్ మిగిలిందని అయితే తెలుస్తుంది. కేరళానికి మారిపేరైనటువంటి కొరటాల శివ ఈ మూవీతో ఒక అద్భుతం చేయబోతున్నట్టు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఆచార్య మూవీతో అనుకోకుండా డిజాస్టర్ పడినటువంటి కొరటాల శివకి ఈ మూవీ తిరుగులేని హిట్ అయితే లభించబోతుందని చెప్పాలి. సో బ్లాక్ బస్టర్ లో పడుతున్నటువంటి టైంలో అనుకోనటువంటి టైంలో మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య డిజాస్టర్ అవడంతో కొరటాల శివ ఫేడ్ అవుట్ అయిపోయాడు అని అయితే అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు అని నిరూపించడానికి మరో ప్రయత్నమే చేస్తున్నాడు ఈ దేవరా మూవీతో. బ్లాక్ బస్టర్ ఏంటంటే తిరుగులేనటువంటి ఫామ్ లోకి వచ్చేసింది కొరటాల శివ.